బడ్జెట్ అవుట్ రీచ్ పై కాకినాడ కలెక్టరేట్లో అధికారులు ప్రజాప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. సమావేశానికి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్పై పలు విమర్శలు చేశారు. గత ప్రభుత్వంలో అమరావతి రైతులను ఎన్నో ఇబ్బందులు పెట్టిందని చెప్పారు. రాజధాని నిర్మాణం రాత్రి పగలు శరవేగంగా జరుగుతుందని ఈ సందర్భంగా మంత్రి నారాయణ స్పష్టం చేశారు. 26-27 సంవత్సరానికి బడ్జెట్ అలొకేషన్ ఎలా చేశారు, ప్రత్యేకంగా సంక్షేమ పథకాలకి, డెవలప్మెంట్స్కి, అదేవిధంగా ఈ జిల్లాకి ఎలా చేశారనే దాని మీద ప్రజాప్రతినిధులు అందరితో కూర్చొని డిస్కస్ చేయమని గవర్నర్ ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం ఇచ్చారు. అదేవిధంగా ప్రతి శాసనసభ్యుడు తన యొక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న మండల నాయకులతో కూడా ఈ యొక్క బడ్జెట్ విషయాలు తెలియజేయాలి. ఎందుకనంటే రాష్ట్రం ఎలా విడిపోయిందో అందరికీ తెలుసు. ఆ రోజు కంబైన్డ్ స్టేట్ రెండుగా విడిపోవటం, ఎక్కువ ఆదాయం ఉన్న హైదరాబాద్ నగరం పోవటం, మనకు ఆదాయం తగ్గిపోవటం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుంటే తెలంగాణకి ఎక్కువ, మనకు తక్కువ. అంతేకాకుండా 16,000 కోట్ల అప్పుతో వచ్చిన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని గవర్నర్ ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వం చేసిన అవకతవకలు కూడా అనేక అవకతవకలు, పర్టికులర్గా ఆర్థిక వ్యవస్థని ఎలా నడపాలో అనే యొక్క జ్ఞానం లేక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆఖరికి ప్రజలు కట్టిన, మున్సిపాలిటీలో కట్టిన ప్రజల ట్యాక్సులను కూడా డైవర్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలకి మ్యాచింగ్ ఫండ్ కూడా ఇవ్వలేక ఆ యొక్క అమౌంట్ కూడా బాగొట్టుకున్నారు. ఉదాహరణకి నా మున్సిపాలిటీలోనే 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ద్వారా 2019 ఫిబ్రవరి నెలలో 5,350 కోట్లు శాంక్షన్ చేయించాం. ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలని. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన షేరు తక్కువ షేర్. అది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి 5,350 కోట్లు పోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నర్ ముఖ్యమంత్రి గారు దాన్ని రివైజ్ చేసి ఇప్పుడు టెండర్లు పిలిచి వర్క్ స్టార్ట్ అయినాయి. ఒక ఉదాహరణ, ప్రభుత్వం వచ్చేటప్పటికి గత ప్రభుత్వం మున్సిపాలిటీలో ప్రజలు కట్టిన ట్యాక్స్లో 3,000 కోట్లు డైవర్ట్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిలన్నింటినీ చేయడం జరిగింది. సూపర్ 6 కార్యక్రమంలో ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చామో దాని ప్రకారం ఈరోజు పెన్షన్స్ తీసుకుంటే పెన్షన్స్ 33,000 మందికి 33,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాం. 33,000 కోట్లు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మొత్తంలో ఖర్చు పెట్టడంలో 63 లక్షల మందికి ఇస్తున్నాం పెన్షన్స్. 4,000, 6,000, 10,000, 15,000. ఎలక్షన్స్కి ముందేదైతే ఎన్డీఏ ప్రభుత్వం మాట ఇచ్చిందో మాట తప్పకుండా. అదేవిధంగా తల్లికి వందనం కింద ఒకే రోజు 67,27,000 మంది పిల్లలకి 10,000 కోట్లు వేసాం ఒకే రోజు. అదేవిధంగా దీపం పథకాన్ని ఈరోజు 2,601 కోటి, అంటే ప్రతి ఒక్కరికి 3 సిలిండర్లు ఇస్తామని మాట చెప్పినా మాట తప్పకుండా ఈరోజు కార్యక్రమంలో ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చామో దాని ప్రకారం ఈరోజు పెన్షన్స్ తీసుకుంటే పెన్షన్స్ 33,000 మందికి 33,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాం. 33,000 కోట్లు. 2014-19లో అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని 30,000 ఎకరాలు కావాలని చెయ్యెత్తాడు. ప్రభుత్వం మారంగానే మాట మార్చేసేసి 3 రాజధానులని 3 ముక్కలు ఆటాడి నానా ఇబ్బందులు పెట్టి రైతుల్ని, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశాడు. సరే, ఈ ప్రభుత్వం వచ్చే ముందు ఎన్డీఏ ప్రభుత్వం రాగానే రాజధాని అమరావతిగా చేస్తానని చెప్పడం, ఆ రైతుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారు. ఆడవాళ్ళని కొట్టారు. వాళ్ళు కనీసం పాదయాత్ర చేస్తుంటే వాళ్ళకి నీళ్ళు కూడా లేకుండా చేశారు. సరే, ప్రభుత్వం మారుతానే యాక్చువల్గా రాగానే రాజధాని నిర్మిస్తానని చెప్పడం, వెంటనే గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, దాని మీద కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకొని రాజధాని ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఎవరు ఊహించినంత విధంగా ఈరోజు ఆడ వచ్చి చూడాలా, రాత్రింబావులు జరుగుతుంది. ఈ మధ్యలో ఈ 19 నెలలు 20 నెలలు అనేక రకాలుగా మాట్లాడారు. ఏం మాట్లాడారో వాళ్ళకే తెలియదు. ఒక్కొక్క వైసీపీ నాయకుడు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ పార్టీ అధినేత ఒక స్టేట్మెంట్ ఇస్తాడు.
ఏమి ఇస్తున్నారో వాళ్ళకి తెలియటం, అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటమే. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే చట్టబద్ధత చేయండి. పార్లమెంట్లో యాక్చువల్గా పార్లమెంటు సెక్షన్ 5 సబ్సెక్షన్ 2లో అంటే రాష్ట్రం విడిపోయినప్పుడు రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 వచ్చింది. అయితే దాంట్లో ఎక్కడ అమరావతి అని చెప్పలా, ఎక్కడ క్యాపిటల్ అని చెప్పలా. తర్వాత శివరామకృష్ణ కమిటీ వేశారు. శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్లో ఎక్కువ మంది ప్రజలు గుంటూరు కృష్ణా మధ్య కోరుకుంటున్నారని రిపోర్ట్ ఆయన ఇచ్చాడు. దాని మీదే ముఖ్యమంత్రి గారు అన్ని వసతులు అక్కడ ఉన్నాయని ఫైనలైజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా యాక్సెప్ట్ చేసిన వ్యక్తి ప్రభుత్వం రాగానే మాట మార్చాడు. అయితే రైతు సోదరులు మేము ఇబ్బందులు పడ్డాం, ఎంతో సంక్షోభానికి గురయ్యాం, మాకు పార్లమెంట్లో చట్టం చేయించని అడిగితే గవర్నర్ ముఖ్యమంత్రి గారు ప్రైమ్ మినిస్టర్ గారిని అడగటం, వారి ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేయటం, అయితే అసెంబ్లీలో పెట్టి మీరు పంపించండి అంటాం, అసెంబ్లీలో రిజల్యూషన్ చేసి పంపించడం, దాన్ని పార్లమెంట్లో బిల్లు పెట్టారు. పార్లమెంట్లో అక్కడ బిల్లు డిస్కస్ చేస్తుంటే చేస్తున్నారు, వాళ్ళ నాయకులు కూడా డిస్కస్ చేస్తున్నారు. అదే సమయంలో ఒక పార్టీ అధినేత ప్రెస్ మీట్ పెట్టి ఇంకొక దాన్ని తెరపైకి తెస్తాడు. చెప్పండి, అసలు నిజంగా చేయొచ్చా? అంటే ప్రజలందరూ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్నారు. అమరావతిని చట్టం పెట్టారు, పార్లమెంట్ చట్టంలో అయిపోతుందని ఎంతో ఆనందంగా ఉన్నారు. ఆనందాన్ని చెడగొట్టాలని ఒక సైకో మెంటాలిటీతో ఆ రోజు దాన్ని తీసుకొచ్చారు. మచిలీపట్నం అంట, గుంటూరు అంట, మళ్ళా విజయవాడ అంట. అది ప్రజల ఆనందాన్ని చూడలేక ఒక సైకో మెంటాలిటీ. కానీ ప్రజలు చీకొట్టుకుంటున్నారు, చిన్నపిల్లలు కూడా చీకొడుతున్నారు. అయిపోయింది, రాజధాని అయిపోయింది. అక్కడ ఏది అమరావతి అని పార్లమెంట్లో సెక్షన్ 5 సబ్సెక్షన్ 2లో ఇంక్లూడ్ చేశారు. ఇప్పటికైనా సైలెంట్గా ఉంటే ప్రజలు యాక్చువల్గా క్షమిస్తారు. బట్ ఇదే విధంగా ఉంటే ఆ 11 సీట్లు 0 అవుతాయి. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్, మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్స సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.